ఐవీఎఫ్ సెంటర్స్ గురించి న్యూస్ లో ఈ మధ్య ఎస్పెషలీ చాలా వింటూ ఉన్నామండి. ఏంటి అంటే మా గ్యామెట్స్ తో అయిన బేబీస్ కాదు, ఏమన్నా అందరూ ఇంతమంది కపుల్స్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి ఒకటే ప్లేస్ లో మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయేమో, మా పిల్లలేనా కాదా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వెళ్ళాలంటే చాలా భయపడుతున్నారు. దీనికి సొల్యూషన్ ఇప్పుడు టెక్నాలజీ తీసుకొచ్చింది. దాన్నే ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ అని అంటాం. నువ్వు ఈ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ లో ఏం జరుగుతుందంటే హస్బెండ్ కి వైఫ్ కి ఇద్దరికి కూడా మన డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ లాంటివి ఒక వైట్ కలర్ కార్డ్స్, ఇలాంటి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ కార్డ్స్ ని మనం ల్యాబ్ లో ఎలా యూటిలైజ్ చేస్తాం, అసలు ఈ కార్డ్ మిస్ మ్యాచ్ జరగకుండా ఎలా హెల్ప్ చేస్తుంది అనేది మీకు ప్రాక్టికల్ గా లైవ్ గా చూపిస్తాను. సో ప్లీజ్ ఫాలో మీ. ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే ల్యాబ్ లో మనకు 2 మౌంటెడ్ ఆన్ ద వాల్ బాక్సెస్ కనపడతాయి. ఆర్ఐ విట్నెస్ నంబర్ 1 అండ్ యూ కెన్ సీ నంబర్ 2. ఎందుకు అంటే మనకు ల్యాబ్ లో లోపల నేను నెక్స్ట్ చూపిస్తానండి 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఒక పర్సన్ కార్డ్ ఉంది, ఒక పేషెంట్ కార్డ్ ఉంది. నేను దీన్ని తీసుకెళ్ళి ఒక బాక్స్ లో ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తున్నాను. నౌ కమ్ విత్ మీ ఇన్ టు ద ల్యాబ్. So this is our lab andi, where most hygienic place in our entire system. అంటే ఈ ప్లేస్ లో చాలా స్టెరైల్ లెవెల్స్ మెయింటైన్ చేస్తాం. మీ ఎగ్స్, మీ స్పర్మ్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అన్నమాట. సో నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీరు నోటీస్ చేస్తే దీన్ని లామినార్ ఎయిర్ ఫ్లో స్టేషన్ అని అంటాం. సో ఈ లామినార్ ఎయిర్ ఫ్లో స్టేషన్ లో వీఆర్ సీయింగ్ 2 మైక్రోస్కోప్స్. ఇప్పుడు ఈ ఫస్ట్ మైక్రోస్కోప్ కింద మీరు ఒక వైట్ కలర్ ప్లాట్ఫామ్ చూస్తున్నారు కదండి, దీన్ని ఆర్ఐ విట్నెస్ ప్లాట్ఫామ్ అంటాం. నేను బయట చూపించినట్టు 2 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ నంబర్ 1 ప్లాట్ఫామ్ అండ్ దిస్ ఇస్ నంబర్ 2 ప్లాట్ఫామ్. ఇప్పుడు నేను తీసుకొచ్చిన పేషెంట్ కార్డ్ని నంబర్ 1 ప్లాట్ఫామ్ లో ఇన్సర్ట్ చేశాను. నా ఇన్సర్ట్ చేశాక ఇఫ్ యూ కెన్ సీ దీస్ ఆర్ ట్యాగ్స్, ఆర్ఐ విట్నెస్ ట్యాగ్స్. ఒకటి సర్క్యులర్ ట్యాగ్ ఉంది, ఒకటి చిన్న రెక్టాంగులర్ ట్యాగ్ ఉంది. ఈ సర్క్యులర్ ట్యాగ్ ని దేనికి వాడతామంటే ఇలా పెట్రీ డిషెస్, ఎగ్స్, వీటన్నిటిని మీడియా ఉన్న వాటికి ఇట్లా బ్యాక్ సైడ్ మనం ట్యాగ్ చేస్తాం. అదే ఈ చిన్న ట్యాగ్స్ వచ్చేసి కొన్ని మీడియా డిషెస్ కి వాడచ్చు. అదే విధంగా హస్బెండ్ సిమెన్ శాంపుల్ ని ట్యూబ్స్ లో తీసుకున్నప్పుడు వీర్య కణాల శాంపుల్ ని వాటికి కూడా ట్యాగ్ చేయడానికి ఇటువంటి చిన్న రెక్టాంగులర్ ట్యాగ్స్ వాడతాం. ఇప్పుడు నేను ఒక ఎక్స్ పేషెంట్ కార్డ్ ని బయట బాక్స్ లో ఇన్సర్ట్ చేసి వచ్చాను. ఇప్పుడు ఆ ఎక్స్ పేషెంట్ హస్బెండ్ సిమెన్ శాంపుల్ ఉండి ఆయన ట్యాగ్డ్ అటాచ్డ్ పర్సన్ ది ఈ క్యాబిన్ లేదా ఈ ప్లాట్ఫామ్ మీద పెడితే ఇబ్బంది లేదు. యాజ్ ఇట్ ఈస్ ఇట్ విల్ గో ఫార్వర్డ్. బట్ మీరు నోటీస్ చేస్తే దిస్ ఈజ్ అవర్ సిస్టమ్ హియర్. ఇక్కడ స్క్రీన్ కనపడుతుంది. నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైఫ్ పేరు వస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ లో ఇప్పుడు అన్నోన్ అని వస్తుంది. ఎందుకంటే ఈ డిష్ కి ఇంకా మనకు ట్యాగ్ కాలేదు కాబట్టి. అదే ఆ హస్బెండ్ ట్యాగ్ అయిపోతే ఇట్ ఈస్ అ మ్యాచ్. లేదు, బై మిస్టేక్ అండి, ఇది ఎక్కడా జరగదు. అంటే మనకు ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ మా దగ్గర ఉంది కాబట్టి లేని చోట మిస్ మ్యాచ్ జరుగుతుంది అని అయితే కానే కాదు. అందరూ కూడా చాలా మెటిక్యులస్ గా మీ రిజిస్టర్డ్ ఐడి నంబర్స్ నుంచి చాలా కేర్ఫుల్ గా ప్రతి సెంటర్ చేస్తారు. కానీ ఇది పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక సెక్యూరిటీ ఉంటుంది, ఆబ్జెక్టివ్ గా ఏం ప్రాబ్లం జరగదు అని. సో బై ఛాన్స్ 0.0001% హ్యూమన్ ఎర్రర్ లో ఆ లేడీ హస్బెండ్ ది కాకుండా వేరే హస్బెండ్ సేమ్ డే ఒక 2-3 కేసెస్ జరుగుతుండొచ్చు. బై ఛాన్స్ వేరే హస్బెండ్ శాంపుల్ తీసుకొచ్చి ఇదే ప్లాట్ఫామ్ మీద వర్క్ చేయడానికి పెట్టిన వెంటనే మీకు స్టాప్, రిమూవ్ ఇట్ అని చెప్పేసి మనకు ఎక్స్ సింబల్ వచ్చేస్తుంది. డోంట్ గో ఫార్వర్డ్ విత్ ద ప్రొసీజర్ అని చెప్పేసి మనకు వస్తుంది అనమాట. ఇలా చెప్పిన వెంటనే ఆ ఎంబ్రియాలజీ పర్సన్ ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో గ్యామెట్స్ ని ఇమీడియట్లీ ప్రొసీజర్ ని స్టాప్ చేసేస్తారు. ఇలా చేయడం వల్ల మీకు డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే మా గ్యామెట్స్ ఏనా, ఇప్పుడు వీళ్ళకి వర్క్ లోడ్, ఇంతమంది పేషెంట్స్ ఉన్నారే బయట, రోజు ఇన్ని కేసెస్ జరుగుతున్నాయి, లోపల వీళ్ళు ఏమన్నా చేస్తే ఎలా, ఏమన్నా అంటే కావాలని కాకుండా కూడా బై హ్యూమన్ ఎర్రర్ ఏమన్నా జరిగితే ఎలా అని మీరు ఆ డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎనీ కపుల్ 49కి వస్తున్నారు అంటే మీకు ప్రొసీజర్ జరగబోతుంది అంటే మీకు ఈ ట్యాగ్స్, హస్బెండ్ కి ఒక కార్డు, వైఫ్ కి కూడా ఒక కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు గుర్తు పెట్టుకొని మీకు ఏ ప్రొసీజర్ జరుగుతున్నా,
పికప్ జరుగుతుంది ఎగ్స్ తీసే రోజు, లేదా ఈవెన్చువల్ ఒక 1 month తర్వాత ఎంబ్రియోస్ ని ఇన్సర్ట్ చేసే టైం వచ్చింది, మీరు వచ్చే ప్రతి ప్రొసీజర్ కి కైండ్లీ మీరు ఆ కార్డ్స్ ని క్యారీ చేయండి. క్యారీ చేస్తే అవి ఇన్సర్ట్ చేసి మీకు ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. అందుకని ఇటువంటి మిస్ మ్యాచ్ జరగడానికి స్కోపే లేకుండా ఆ టెక్నాలజీని ప్రతి ఒక్క బ్రాంచ్ ఆఫ్ 49 లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.